వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని తన మార్కెట్ ను పాన్ ఇండియా స్థాయికి తీసుకువెళ్లేలా పక్కా ప్లానింగ్ తో సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ది పారడైజ్ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో నాని తన కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే కొత్త సినిమాలను లైన్ లో పెడుతున్నాడు నాని. ది పారడైజ్ తరువాత నాని, సుజిత్ దర్శకత్వంలో బ్లడీ రోమియో అనే భారీ యాక్షన్ డ్రామా చేయనున్నారు. సాహో, ఓజీ వంటి సినిమాలతో తనదైన స్టైలిష్ మేకింగ్ తో ప్రూవ్ చేసుకున్న సుజిత్ నానిని సరికొత్తగా చూపించబోతున్నాడు. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుండే అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇక బ్లడీ రోమియో తరువాత నాని ఎవరితో సినిమా చేస్తాడో అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నాని తన తదుపరి చిత్రాన్ని ఓకే చేసినట్లు సమాచారం. ఆచి చికెన్ మసాలా, సార్, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలతో వైవిధ్యమైన కథలను తెరకెక్కిస్తూ మంచి ఫామ్ లో ఉన్న వెంకీ నాని బాడీ లాంగ్వేజ్ కు తగిన ఒక బలమైన కథను సిద్ధం చేశారట. ఇప్పటికే దీనికి నాని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ కనుక సెట్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద మరో సెన్సేషన్ ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.